వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది హెచ్ఎండిఏ వెంచర్ రాంపల్లిలో లొకేటెడ్ అయింది. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 900 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. వన్ ఆఫ్ ది హెచ్ఎండిఏ వెంచర్. ఇంటి ముందు రోడ్ విషయానికి వచ్చేస్తే అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి కాలనీలో ఉంది. హౌసెస్ అన్నీ కూడా చాలా వరకు సేల్ అయిపోయాయి. ఫ్యామిలీస్ ఉంటున్నాయి ఈ కాలనీలో వచ్చేసి. హౌస్ ప్రైస్ విషయానికి వస్తే 73 lakhs నెగోషియబుల్ ఉంటుంది. డైమెన్షన్ విషయానికి వస్తే 26x50 ఇవ్వడం జరిగింది. 144 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది వచ్చేసి. ఇంటి ర్యాంప్ చూడొచ్చు, చాలా మంచిగా ఇచ్చింది. కార్ ఈజీగా ఎక్కడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి మెయిన్ డోర్ లుక్ ఇలా ఉంటుంది. మెయిన్ ఎంట్రీ లుక్ ఇలా ఉంటుంది చూడొచ్చు. పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. పార్కింగ్లోని ఫ్లోరింగ్ విషయానికి వస్తే గ్రానైట్ వాడడం జరిగింది. గ్రానైట్ మంచి డిజైన్స్తో ఉన్న గ్రానైట్ ఇవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ది హెచ్ఎండిఏ వెంచర్ రాంపల్లిలో ఉంటుంది హౌస్ వచ్చేసి. తర్వాత ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ చూసుకుంటే మనకు స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్కి వచ్చేసి గ్రానైట్ వాడడం జరిగింది. స్టెప్స్కు క్లియర్ టైటిల్ 100% వాస్తుతో ఉన్న హౌస్ అండి ఇది వచ్చేసి మనకు. తర్వాత మెట్ల కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా గ్రానైట్ వాడారు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా టైల్స్ కూడా అంటించడం జరిగింది. ఇంటి చుట్టూ సెట్ బ్యాక్స్తో ఉన్న హౌస్ అండి ఇది వచ్చేసి మనకు. వెస్ట్ ఫేసింగ్ ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్తో ఉన్న హౌస్ మనకు. పార్కింగ్లో ఉన్న పిల్లర్ కూడా మంచి వెట్రిఫిట్ టైల్స్తో మంచి లుక్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు. మెయిన్ డోర్ గుమ్మం చుట్టూ కూడా వెట్రిఫిట్ టైల్స్ అతికించడం జరిగింది. మెయిన్ డోర్ విషయానికి వస్తే టేక్ వుడ్తో ఉన్న మెయిన్ డోర్ అండి ఇది వచ్చేసి. చాలా పెద్దగా ఉంటుంది డోర్. మెయిన్ డోర్ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్లో కూడా హౌస్ చాలా బాగుంటుంది. రెంటల్ పర్పస్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో తీసుకునే వాళ్ళకి కూడా మంచి హౌస్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి మనకు. ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వస్తే టైల్స్ వాడడం జరిగింది చూడొచ్చు. ఇంటి లోపల టైల్స్ చూడొచ్చు. డిజైన్ పరంగా చాలా బాగున్నాయి టైల్స్ వచ్చేసి మనకు. ఎంట్రీ అవ్వగానే మనకు హాల్ ఉంటుందండి. ఇది వచ్చేసి హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్. మీరు చూస్తున్నది హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్. తర్వాత మనకి ఎంట్రీ అవ్వగానే ఎదురుగా మనకు టీవీ యూనిట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి టీవీ యూనిట్ అండి ఇది. టీవీ యూనిట్లో కూడా మంచి ప్యాటర్న్తో ఉన్న టైల్స్ అందించడం జరిగింది. అలాగే గ్రానైట్తో ఉన్న ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా టీవీ యూనిట్లో లైటింగ్ ఇవ్వడం జరుగుతుంది. లైట్స్ కూడా. తర్వాత విండోస్ విషయానికి వస్తే వుడ్ విండోస్ ఇవ్వడం జరుగుతుందండి ఈ హౌస్లో వచ్చేసి. మంచి విండోస్ పర్పస్లో లైటింగ్ పర్పస్లో వుడ్ విండో ఇవ్వడం జరుగుతుంది. 2 BHK హౌస్ అండి ఇది వచ్చేసి చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా హాల్ అండి ఇది వచ్చేసి హాలు. తర్వాత ఇటుగా టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వెళ్తే మనకు పూజా గది అలాగే డైనింగ్ ఏరియా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి పూజా గది చూడొచ్చు. ఇది వచ్చేసి పూజా గది. వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది. టైల్స్ అంటించారు. మంచి స్పేసియస్గా ఉంటుందండి పూజా గది కూడా. తర్వాత ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో నార్త్ ఈస్ట్గా గుమ్మం కూడా ఇవ్వడం జరిగిందండి వాస్తు ప్రకారం. 100% వాస్తుతో ఉన్న హౌస్ ఇది వచ్చేసి. ఇది మనకు వాష్ బేసిన్ ఏరియా అండి. వాష్ బేసిన్ ఏరియాలో కూడా మంచి పెద్ద సైజ్ టైల్స్ అతికించడం జరిగింది. మంచి లుక్ ఇస్తున్నాయి. అలాగే ఇది వచ్చేసి డైనింగ్లో ఉన్న ఫాల్ సీలింగ్ అండి చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది డైనింగ్ ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్. ఇంటి చుట్టూతో కూడా సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగిందండి. బోరు మరియు సంపు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి కిచెన్ ఎంట్రీ అండి. కిచెన్ ఎంట్రీలో ఇలా మంచిగా డిజైన్ ఇవ్వడం జరిగింది. కిచెన్ ఎంట్రీ, కిచెన్ ప్లాట్ఫామ్ చూడొచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మన గ్రానైట్తో ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్గా కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. టైల్స్ అందించారు. సెల్ఫ్స్ చూడొచ్చు, చాలా బాగున్నాయి. సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మంచి స్టోరేజ్ పర్పస్లో బాగా యూజ్ అవుతుంది మీకు. కిచెన్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత కిచెన్లో నుంచి ఇటు ఈశాన్యం డోర్ ఇవ్వడం జరిగింది. ఇది దీనిలో నుంచి బయట సెట్ బ్యాక్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది కిచెన్ బ్యాక్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ అండి. మంచి స్పేసియస్గా ఉంటుంది. 3 feet ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు వాష్ బేసిన్ ఏరియా అలాగే వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి వాష్ ఏరియా. తర్వాత వాస్తు ప్రకారం ఈశాన్యంగా సంపు మరియు అలాగే బోర్ ఉండడం జరుగుతుంది. డైనింగ్ ఏరియాలో కూడా మంచి సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే హాల్లో కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. తర్వాత
హాల్లో నుంచి ఎదురుగా వస్తే ఇటు వచ్చేసి ఇది మనకు కామన్ బాత్రూమ్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది కామన్ బాత్రూమ్ కూడా మంచి ఇక్కడ టైల్స్తో మంచి డిజైన్ లుక్ ఇచ్చారు, చూడొచ్చు. కామన్ బాత్రూమ్కు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, అలాగే ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉండడం జరుగుతుంది. ముందుగా కామన్ బాత్రూమ్ చూద్దాం. కామన్ బాత్రూంలో టైల్స్ చూడొచ్చు, లుక్ పరంగా చాలా బాగున్నాయి. తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, చూడొచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా పాల్ సీలింగ్ చూడొచ్చు, మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది ప్యాటర్న్తో. టైల్స్ మంచి లుక్ ఇస్తున్నాయండి, ఫ్లోరింగ్ టైల్స్. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు లో రూప్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, స్టోరేజ్ పర్పస్లో చాలా బాగుంది. సెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇస్తున్నారు, మంచి డిజైన్తో ఉన్న సెల్ఫ్స్ ఇవ్వచ్చండి. కార్నర్లో కూడా మంచి డిజైన్తో ఉన్న సెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోని పాల్ సీలింగ్ చూడొచ్చు, సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశాడు. మాస్టర్ బెడ్రూమ్లో లైటింగ్ పర్పస్లో విండో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు వుడ్, మంచి క్వాలిటీ వుడ్తో ఉన్న విండోస్ అండి, విండోస్ కూడా. తర్వాత ఇది వచ్చేసి మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్. టైల్స్ చూడొచ్చు, మంచి ప్యాటర్న్తో ఉన్న టైల్స్ అందించడం జరిగింది. ఇలాంటి ఇంకెన్నో మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సంప్రదించండి.